హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా అంటే డే రేంజ్, మార్కెట్ రేంజ్ ఎక్కడి వరకు ఉండబోతుందనేది ఒక స్పెషల్ ఇండికేటర్ అండి. ఈ ఇండికేటర్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది మిస్టర్ హేమచంద్ర గారు. హి ఈస్ ఫ్రమ్ తమిళనాడు. థాంక్ యూ సో మచ్ సార్ ఈ సెటప్ చెప్పినందుకు. అండ్ ఇంకొక విషయం, ఈ సెటప్‌లో మీకేంటంటే ఈ రేంజ్‌లో ఏదైతే ఉందో ఇక్కడి నుండి మనకి ఈ మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ క్యాండిల్‌లోనే మీకు ఈ డాట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఈ డాట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అంటే ఈరోజు ఈ రేంజ్ మార్కెట్‌కి ఈ రేంజ్. ఇంకా దీన్ని హైలో బ్రేక్ చేసినప్పుడు మీరక్కడ సపోర్ట్‌ని బ్రేక్ చేసింది, రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసింది అనుకోవచ్చు. కానీ మీకొక రేంజ్ అనేది ముందుగానే మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ క్యాండిల్‌లోనే మీకొక రేంజ్‌లనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రేంజ్ ఎలా రెస్పెక్ట్ చేస్తుందనేది మీరిట్లా చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇదేమైంది, ఇక్కడ ఇది కొత్త రేంజ్‌ని ఇదొక రేంజ్ మనకిచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఈ సపోర్ట్‌ని మార్కెట్‌ని రెస్పెక్ట్ జేసింది. దీని కింద ఉంది. దీని సపోర్ట్ బ్రేక్ జేయలేదు. ఇక్కడ చూడండి. ఈ సపోర్ట్ బ్రేక్ జేసింది. పైకెళ్ళింది. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఈ రెసిస్టెన్స్ అనేది ఎక్కడి వరకుందో ఎగ్జాక్ట్‌లీ అదే లెవెల్‌కెళ్ళి ఫాల్ అయింది. ఓకేనా? ఇలా డే టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన ఫస్ట్ క్యాండిల్‌లోనే ఇది రేంజ్ అనేది ఇస్తుంది. ఈ రేంజ్ ఎట్లా ఇస్తుంది అనంటే చిన్న డాట్స్ ఇక్కడ స్టార్టింగ్ ఇది పూర్తిగా ఇంత పెద్దగా రాదు. కంప్లీట్‌గా రాదు. కంప్లీట్‌గా రాకుండా ఏమవుతుందనంటే ఇక్కడ డాట్స్ స్టార్ట్ అవుతాయి. డాట్స్ స్టార్ట్ అవ్వడంతోటే మీరు ఇలా ఒక హారిజాంటల్ లైన్ వేసుకోండి. ఇలా మీకు డౌట్ ఉందనంటే ఇట్లా ఒక లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది. ఓకే. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రోజుకి ఈ జోన్ అనేది ఇలా ఉండబోతుంది. ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి. బ్యాంక్ నిఫ్టీలో ఇట్లా ఇది ఓకే. ఈరోజు రెసిస్టెన్స్ ఇది. ఇది సపోర్ట్. అంటే మీకు ఫస్ట్ క్యాండిల్‌లోనే క్లారిటీ వచ్చేస్తదిది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లోనే మీకొక క్లారిటీగా మూవ్‌మెంట్ ఈరోజు ఈ రేంజ్‌లో ఉంది. ఈరోజు ఈ రేంజ్ మనకి ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ గాని ఓకే. ఇది ఈ రేంజ్ వరకు ఉంటుంది మార్కెట్. అంటే మీరు మీ వ్యూని ఇంకా అక్కడ మీకు క్యాండిల్ స్టిక్ తెలుసా? లేకపోతే ఇంకేదైనా తెలుసా? మీ సెటప్ ప్రకారం ఇది ఈ రేంజ్ వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంత సైడ్‌వేస్. ఇదే రేంజ్‌లో ఉంది. దీనికి పైకి ఇంత రేంజ్ ఇది ఇక్కడి వరకు వెళ్తదా అంటే ఇప్పుడు మూవ్‌మెంట్ వచ్చినప్పుడు చూడండి. ఇది సపోర్ట్ తీసుకుంది. పైకెళ్తే ఇదే రేంజ్ వరకెళ్ళింది. మళ్ళీ ఇది రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసినా ఇక్కడ సస్టైన్ అవ్వలేదు, మార్కెట్ ఫాల్ అయింది. ఓకే. ఇట్లా ఇప్పుడు ఇది చూడండి. ఇది పైకెళ్ళింది. పైకెళ్ళకుండా కిందకే వచ్చి ఇది సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడు కొత్త ఫాల్ అనేది జరిగింది. కానీ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ముందుగానే తెలుస్తుంది. రేంజ్ అనేది ఇంత. దీని కింద తర్వాత కొత్త రేంజ్ వస్తే అది వేరు. ఇక్కడ చూడండి సపోర్ట్‌గా ఇదే లెవెల్‌ని ఎందుకు రెస్పెక్ట్ చేసింది? ఇట్లా ప్రతి ఒక్కటి మీరు ఆ డేలో ఓపెన్ అయిన ఇక్కడ చూడండి. డేలో ఓపెన్ అయిన తర్వాత ఇది సపోర్ట్‌ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో కొత్తలోకి. ఇంకా అది మీరు మార్చుకొని చూసుకోవచ్చు. కానీ మీకు డే రేంజ్ ఇట్లా చూడండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది మొత్తం ఇదొక రెసిస్టెన్సు, ఇదొక సపోర్టు. ఈ రోజు మొత్తం ఇక్కడే తిరుగుతూ, ఇక్కడ తిరుగుతూ ఇక్కడే ఉంది కదా! ఇందులోనే. ఓకే. ఇది కిందికి బ్రేక్ ఇచ్చిందా? పైకి బ్రేక్ ఇచ్చిందా? సో, పైకి ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. ఇట్లా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది సపోర్ట్‌ని బ్రేక్ జేసింది. పైకెళ్ళింది, రీటెస్ట్ అయింది, ఫాల్. మళ్ళీ రీటెస్ట్ అయింది, మళ్ళీ ఫాల్. రీటెస్ట్ అయింది, మళ్ళీ ఫాల్. ఇది. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ ఉంది. కిందికెళ్ళి వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ నుంచెల్లే బౌన్స్ బ్యాక్. సో, ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది. ఇది రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేయలేకపోయింది. కిందికి ఫాల్ అయింది. మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ కిందికి ఫాల్ అయింది. ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేసింది. పైకెళ్ళింది. ఇలా ఈ ఇండికేటర్ అనేది మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా చాలా బాగా యూజ్ అవుతది. ఒకసారి చూద్దాం. ఇది పీపీ డైనమిక్ అంటే ఇలా వస్తుంది. పీపీ డైనమిక్ జోన్స్ అనేది ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత పీపీ డైనమిక్ జోన్స్‌లో మీకు సెట్టింగ్స్ వచ్చేసరికి ఇందులోనే డైలీ జోన్ ఉంటది. వీక్లీ జోన్ ఉంటది. మంత్లీ జోన్ ఉంటది. సో, మీరు మంత్లీ జోన్స్ ఇట్లా పెట్టారంటే వీక్లీ జోన్, మంత్లీ జోన్ అంటే మంత్లీ రేంజ్ ఇంత, వీక్లీ రేంజ్ ఇంత అని చూపిస్తుంది ఇది. ఓకే. ఇది గూడా మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో, మనం ఇంట్రాడేనే చేసే వాళ్ళకి ఇదంతా అవసరం లేదు. ఈ వీక్లీ జోన్, సపోర్ట్ జోన్ ఇదంతా అవసరం లేదు. ఈ బ్లూ లైన్ వచ్చేసరికి వీక్లీ. ఓకే. ఈ యెల్లో వచ్చేసరికి మంత్లీ. ఈ రెడ్ అండ్ గ్రీన్ వచ్చేసరికి డైలీ. సో, మనకు డైలీ సరిపోతుంది. డైలీ జోన్స్ అనేది పెట్టుకొని మీకు నచ్చిన ఇంకా మీకున్న క్యాండిల్స్ టెక్నాలజీ గాని, ఇంకా ఏదైనా ప్రైస్ యాక్షన్ తోటి
మీరు ఇలా ఒక జోన్‌ని ఫస్ట్ క్యాండిల్‌లోనే ఐడెంటిఫై చేసుకొని ఇలా ట్రేడ్ జేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ సెటప్ అనేది మీకు అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మీరు టెలిగ్రామ్‌లో గనుక జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అందులోనే జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్‌లో మాత్రం వెళ్ళొద్దు దయచేసి. థాంక్ యూ.